సో స్లమ్ డాగ్ నుంచి ఎప్పుడైతే సాంగ్ వస్తుందా, ఎందుకంటే మనం స్లమ్ డాగ్ సినిమా యానిమల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నాడో ఆయనే మ్యూజిక్ కొట్టడం జరిగింది. సో ఎప్పుడా అనేది నేను కూడా వెయిటింగ్. సో పూరి జగన్నాథ్ గారికి హీరోస్ కన్నా పూరి జగన్నాథ్ ఫ్యాన్ బేస్ చాలా బాగుంది. సో ఆయన అందరికి సహాయాలు చేస్తాడు. ఒక పావలా శ్యామల గాని అండ్ ఒక రామప్రభ గాని ఆయన అందరికి సహాయాలు చేస్తాడు. బట్ ఆయనకి ఎవరు సహాయం చేయట్లేదు. మనం చూసుకుంటే పోకిరి 30 years జరిగినా కూడా రిలీజ్ చేయలేదు, ఎందుకంటే ఫైనాన్షియల్ క్రైసిస్ అయ్యి. సో ప్రొడ్యూసర్లు అందరూ కూడా పూరి జగన్నాథ్ లాభం వచ్చినప్పుడు ఎవరు ఇవ్వలేదు, బట్ నష్టం వచ్చినప్పుడు మాత్రం అందరూ కూడా పూరి జగన్నాథ్ అడుగుతున్నారు. బట్ ఇది కరెక్ట్ కాదు. సో జగన్ గారు స్ట్రాంగ్ కమ్బ్యాక్ ఈ స్లమ్ డాగ్ తో వస్తున్నారు. అలాగే స్లమ్ డాగ్ పోస్టర్ చూస్తుంటే కనుక నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ సినిమాలో విజయ్ సేతుపతి ఒక బ్లైండ్ పర్సన్ అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ స్ప్రెడ్స్ ఆ స్టిక్ చూస్తుంటే కనుక ఆ సినిమాలో మనకు ఒక ఇంటి ఇవ్వడం జరుగుతుంది. నేను 2 పోస్టర్లు చూసాను. 2 పోస్టర్లో కూడా స్పెట్స్ పెట్టుకుని స్టిక్ పట్టుకున్నాడు. సో ఈ సినిమాలో కొంచెం కొత్తగా ఏమన్నా బ్లైండ్ గా యాక్ట్ చేస్తున్నామో అని చెప్పి నేనే అనుకుంటున్నాను మరి. సో ఈ సినిమాలో మళ్ళీ 33 స్ట్రీట్ అని చెప్పి పెట్టారు. 33 స్ట్రీట్ అంటే మన బల్కంపేట దగ్గర 33 స్ట్రీట్ వస్తుంది, జూబ్లీస్ కూడా 33 స్ట్రీట్ వస్తుంది. సో హైదరాబాద్ బేస్ పెట్టి చేస్తున్నాడా లేకుంటే ముంబై బేస్ అయినా చేస్తున్నాడా అనేది చూడాలి. సో ఆల్రెడీ బిజినెస్ మ్యాన్ తో ముంబైకి వచ్చి పోయిపించాడు. సో మరి ఈ సినిమాతో ఇంకే స్టేట్కి వచ్చి పోయిపిస్తాడు అనేది సినిమా కోసం నేను కూడా ఈగర్లీ వెయిటింగ్. సో పూరి జగన్నాథ్ గారు స్లమ్ డాగ్ కోసం అందరూ కూడా చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం. జస్ట్ ఒక టీజర్ ఇవ్వండి, ఒక టీజర్ ఇస్తే చాలు, మేము అందరూ వాట్సాప్ స్టేటస్ లో మీదే పెట్టుకుంటాం అని చెప్పి అంటున్నాం. అండ్ పూరి జగన్నాథ్ అని పేరు చెప్పండి, మీకు గుర్తొచ్చాయి సినిమా ఫస్ట్ ఒక్క మాటలో ఒక్క సినిమా పేరు చెప్పండి. నాకు పూరి జగన్నాథ్ గారు అంటేనే నేనే కాదు చిన్నపిల్లడు అనేది పోకిరి అని చెప్పి అంటారు. సో పోకిరి సినిమా ఇక్కడ కాదు, డైరెక్ట్ వారణాసి మన ఇంటర్వ్యూలో కూడా మహేష్ బాబు గారు ఫేట్ చెప్పిన మూవీ పోకిరి. సో పోకిరిని కొట్టిన సినిమా ఏది లేదంటే మన బిజినెస్ మ్యాన్. నాకు 2 మూవీలు అయితే ఇక జనాలు ఇద్దరికి ఇట్లా చేతులు పెడితే ఇట్లా గూస్ బంప్స్ ఇస్తాయి అనమాట. ఒక పోకిరి ఒక బిజినెస్ మ్యాన్ అనేది 2 కళ్ళంటి మూవీలు.